హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 20. ప్రశాంత్ ఇంటికి వచ్చేసరికి బెడ్రూమ్లో తెలివి లేకుండా పడి ఉన్న మౌనిని తీసుకుని కార్లో హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. దారిలో సిరిని కూడా స్కూల్ నుండి పిక్ చేసుకుంటాడు. హాస్పిటల్కి వెళ్ళిన ప్రశాంత్ కార్లోంచి మౌనిని చేతులతో ఎత్తుకుని లోపలికి వెళ్తాడు. అప్పటికే అక్కడ డాక్టర్ విజయ్ స్ట్రెచ్చర్తో రెడీగా ఉండడంతో తీసుకెళ్లి స్ట్రెచ్చర్పై పడుకోబెడతాడు. ప్రశాంత్ దారిలో ఉండగానే విజయ్కి కాల్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తాడు. లోపలికి తీసుకెళ్లిన తరువాత డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే బయట టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు ప్రశాంత్. కాసేపటికి విక్రాంత్ వచ్చి ప్రశాంత్ భుజం మీద చేయి వేయగానే అన్నా అంటూ తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఏమీ కాదురా, టెన్షన్ పడకు అంటూ అసలు ఏం జరిగింది అని అడుగుతాడు విక్రాంత్. తెలీదన్నా, నేను వెళ్ళేసరికి స్పృహ లేకుండా రూమ్లో పడి ఉంది. ఎలా పడిపోయిందో ఏమో. నేను లేపాలని చూసేసరికి తల నుండి బ్లడ్ వస్తుంది. వెంటనే క్లాత్ తీసుకొని గట్టిగా కట్టు కట్టాను. ఇప్పుడు కూడా క్లాత్ ఓపెన్ చేయగానే హెవీగా బ్లీడ్ అవుతూ ఉంది. నాకు చాలా భయంగా ఉందన్నా అంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు ప్రశాంత్. ఆపరేషన్ థియేటర్లో మౌనికి ట్రీట్మెంట్ చేస్తుంటారు డాక్టర్. ఎంతకీ తనకి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోతుంటే బయటకి వచ్చి తనకి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలని, ఏబీ పాజిటివ్ బ్లడ్ తీసుకురమ్మని చెప్తారు డాక్టర్. వెంటనే బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి బ్లడ్ తీసుకువచ్చి వాళ్ళకి ఇస్తాడు ప్రశాంత్. డాక్టర్స్ బయటకి వచ్చే వరకు టెన్షన్గా గది బయటే నిలబడి ఉంటాడు ప్రశాంత్. ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ అందరూ హాస్పిటల్కి వస్తారు. సిరి తల్లికి ఏమైందో తెలియక భయపడుతూ ఉంటుంది. రాజీ గారికి హెల్త్ బాగా లేకపోవడంతో ఆవిడ ఇంట్లోనే ఉండిపోతారు. శ్వేత సిరిని దగ్గరకు తీసుకుని భయపడకురా, మమ్మీకి ఫీవర్ వచ్చింది, అందుకే హాస్పిటల్కి తీసుకువచ్చాం, ఏమీ కాదు, మేమంతా ఉన్నాంగా, సరేనా అంటూ తనని తీసుకుని క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తనకి ఒక జ్యూస్ ఇప్పిస్తుంది. సిరి అది తాగకుండా ఆంటీ, మమ్మీ నాతో కనీసం మాట్లాడలేదు కూడా, ఎప్పుడు నాతో మాట్లాడుతుంది అని అమాయకంగా అడుగుతుంది. సిరిని హత్తుకుని కాసేపట్లో మమ్మీ నార్మల్ అయిపోతుందిరా, అప్పుడు అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. మరి అప్పుడు సిరి ఇలా డల్గా ఏమీ తినకుండా ఉంటే మమ్మీకి కోపం వస్తుంది కదా, అందుకే ఇప్పుడు కొంచెం జ్యూస్ తాగు, సరేనా అని జ్యూస్ పట్టిస్తుంది శ్వేత. ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ బయటికి వస్తారు. అతను రాగానే ప్రశాంత్ కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి డాక్టర్, తనకు ఎలా ఉంది, తనకి ఏమైంది అని అడుగుతాడు. మిస్టర్, కమ్ విత్ మీ అని ఆయన రూమ్కి వెళ్తారు. వెనకే ప్రశాంత్ ఇంకా విక్రాంత్ కూడా వెళ్తారు. ఆయన రిపోర్ట్స్ చూస్తూ తన తలకి బలంగా గాయమైంది. మేబీ తను దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనుకుంటా, అందువలన బీపీ డౌన్ అయ్యి పడిపోయి ఉంటుంది. ఆమె పడిపోయినప్పుడు ఏదో షార్ప్ ఎడ్జ్ తన తలకి బలంగా కొట్టుకుంది, అందువల్లనే ఇంత హెవీగా బ్లీడ్ అయింది. గాయం కూడా చాలా లోతుగా అయింది, దానివలనే తనకి స్టిచెస్ పడ్డాయి. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు
మార్నింగ్ కానీ తనకి స్పృహ వస్తుంది. పెయిన్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీరు తనని ఇక మీదట స్ట్రెస్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్తారు. ఓకే డాక్టర్, మేము తనని జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్తారు ప్రశాంత్. ఓకే, ఇక్కడ నర్సు ఉంటారు. ఏదైనా అవసరమైతే తనకి చెప్పండి, తను వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. ప్రస్తుతానికి తనకి డ్రిప్స్ పెట్టాం. మెడిసిన్స్ అన్నీ డ్రిప్స్ ద్వారానే వెళ్తూ ఉంటాయి. మీరు టెన్షన్ తీసుకోవద్దు. సాయంత్రం ఆమెకి తెలివి వచ్చే వరకు కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండండి అని చెప్తారు. డాక్టర్, మేము లోపలికి వెళ్ళి చూడొచ్చా అని అడుగుతాడు విక్రాంత్. వెళ్ళొచ్చు మిస్టర్, ఒక్కొక్కరే వెళ్ళండి, ఆవిడని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి డాక్టర్ తన రౌండ్స్కి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ డాక్టర్ అంటాడు ప్రశాంత్. మరుసటి రోజు ఉదయం వరకు మౌని కళ్ళు తెరవదు. ప్రశాంత్ రాత్రంతా టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఒకవైపు సిరిని కూడా చూసుకుంటున్నాడు. మరుసటి రోజు పొద్దున్న మగతగా కళ్ళు తెరుస్తుంది మౌని. వెలుగును కాసేపటి వరకు చూడలేకపోతుంది. కళ్ళు తెరవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. తెల్లటి గోడలు, చుట్టూ కర్టెన్లు కనిపిస్తున్నాయి. తలంతా నొప్పిగా ఉంటే మెల్లిగా చేతిని తలపై పెట్టుకోవాలి అని చేతిని కదిపింది. చేయి నొప్పిగా అనిపించేసరికి చేతిని చూసుకుంటే సెలైన్ పెట్టి ఉంది. ఇంకో చేత్తో తల పట్టుకుని నొప్పికి చిన్నగా అమ్మా అంది. పక్కన ఉన్న నర్స్, మేడం మీకు తెలివి వచ్చిందా అంటూ పరుగున బయటికి వెళ్ళిపోయింది. రావడంతో ఏమైందని కంగారుగా అడిగాడు ప్రశాంత్. ఆమెకి తెలివి వచ్చింది సార్ అని చెప్పి డాక్టర్ని పిలవడానికి వెళ్ళింది. అమ్మా మౌని అన్న పిలుపు సుపరిచితంగా అనిపిస్తుంటే పక్కకి తిరిగి చూసింది మౌని. దుర్గా ఇంకా సుభద్రమ్మ ఉన్నారు. ఆశ్చర్యంగా దుర్గ వంక చూస్తుండగా డాక్టర్ వచ్చి తనని చెక్ చేసి తల ఎక్కువగా నొప్పి వస్తుందా అని అడిగితే అవును డాక్టర్ అని చెప్తుంది. ఓకే, ఇంజెక్షన్ చేస్తాను, పెయిన్ తగ్గుతుంది. బీపీ ఫ్లక్చువేట్ అవ్వకూడదు. వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. డాక్టర్ వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు ఎలా ఉంది అంటుంది దుర్గ. నన్ను క్షమించమ్మా అని దుర్గ అంటూ ఉండగా పక్కనే ఉన్న సుభద్రమ్మ అవన్నీ ఇప్పుడెందుకు, పిల్లని ఇంక నుండైనా జాగ్రత్తగా చూసుకో అంటారు. సరేనన్నట్టు తల ఊపుతుంది దుర్గ. ఇప్పుడు ఎలా ఉంది తల్లి అంటూ వస్తున్న తండ్రిని చూసి షాక్ అయింది మౌని. దానికి ఇప్పుడే మెలకువ వచ్చింది, మెల్లిగా మాట్లాడవచ్చులే అంది సుభద్రమ్మ. వాళ్ళందరినీ చూసి తాను కలగంటుందేమో అనుకుంటుంది మౌని. సరే, డాక్టర్ జ్యూస్ పట్టమన్నారుగా, ఇప్పుడే తెస్తాను అంటూ బయటకి వెళ్ళిపోయారు తండ్రి మూర్తిగారు. ఇప్పుడు ఎలా ఉంది తల్లి, నొప్పిగా ఉందా అంటూ తన తలను ప్రేమగా సవరిస్తూ అడుగుతారు సుభద్రమ్మ గారు. ఈలోగా తండ్రి తెచ్చిన జ్యూస్ గ్లాస్లో పోసి తనకి తాగించడానికి మెల్లిగా తనని లేపి బెడ్ అడ్జస్ట్ చేసి కూర్చోబెడతారు. మౌనిని తన గుండెలకి ఆనించుకుని మెల్లిగా జ్యూస్ పట్టి పడుకోబెడతారు తండ్రి మూర్తిగారు. మౌనికి ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళని పిచ్చి చూపులు చూస్తూ ఉంది. అప్పుడే నర్సు వచ్చి డ్రిప్ అయిపోయిందని తీసేసి కాసేపటి తర్వాత ఇంకొకటి పెడతానని, ప్రస్తుతానికి ఎక్కువగా మాట్లాడించకుండా పేషెంట్కి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు గాని తను కలగనడం లేదు, ఇదంతా నిజమని తెలియలేదు మౌనికి. నర్సు వెళ్ళిన తరువాత రాజీగారు ఇంకా శ్వేత ఇద్దరూ లోపలికి వచ్చి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతారు. బాగానే ఉందన్నట్టు తల ఊపుతుంది మౌని. ఆవిడ దుర్గని చూసి, వదినా, మౌని కోసం జావ తీసుకుని వచ్చాను, ఇప్పుడే
బయట డాక్టర్ని అడిగాను, పట్టమని చెప్పారు. కొంచెం పట్టండి. మేం తినేసి వచ్చాం. మేము ఇక్కడ ఉంటాం. మీరు అన్నయ్య గారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రండి. నీరసంగా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకోండి. అసలే నిన్నటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారుగా అంటారు రాజీగారు దుర్గతో. అలాగే వదిన గారు, మీకు చాలా శ్రమిస్తున్నాం. అయినా మాకు శ్రమ ఏం లేదండి. అల్లుడు గారే రాత్రంతా మౌని పక్కన కూర్చున్నారు. మమ్మల్ని పక్కన రూంలో పడుకోమని పంపించేశారు అని చెప్తుంది దుర్గ. ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టు మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరినీ చూసి అయోమయంలో పడిపోతుంది మౌని. దుర్గ ఇంత ప్రశాంతంగా అందరితో నవ్వుతూ కలివిడిగా మాట్లాడడం తను ఇంకా ఇంతగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి దుర్గ ఎప్పుడూ తనని తిట్టడం, చీదరింపుగా చూడటం తప్ప ఇంత ప్రేమగా చూసుకున్నదే లేదు. అందుకే తను అంత ఆశ్చర్యపోతుంది. అసలు పిన్ని, తండ్రి ఇక్కడికి ఎలా వచ్చారు అనే పెద్ద ప్రశ్న మెదిలింది ఆమె మనసులో. ఇంతలో శ్వేత సిరిని తీసుకుని వచ్చింది. చిట్టి తల్లి, మమ్మీని చూడు అని చెప్తుంది. తన పెద్ద పెద్ద కళ్ళతో తలకి కట్టుతో ఉన్న తల్లిని చూసి, మమ్మీ ఏమైంది నీకు? దెబ్బ ఎలా తగిలింది అని అమాయకంగా అడుగుతుంది. సిరిని ఎత్తుకొని మమ్మీని క్వశ్చన్స్ వేసి డిస్టర్బ్ చేయొద్దురా. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దాంతో చిన్నగా టేబుల్ కొట్టుకుంది. అంతే, మరేమీ కాదు. ఈ రోజును ఈవినింగ్ మమ్మీ ఇంటికి వచ్చేస్తుందిగా. నువ్వు అల్లరి చేయకుండా నాతో పాటు ఉండి చక్కగా తింటూ ఉన్నావనుకో, మమ్మీకి త్వరగా తగ్గిపోతుంది అని చెప్పింది శ్వేత. నిజంగానా మమ్మీ అని అడుగుతుంది సిరి. మెల్లగా ముందుకు వంగి సిరిని దగ్గరకు తీసుకుని తన తల మీద ముద్దు పెట్టుకుంటుంది మౌని. అమ్మమ్మ, మమ్మీకి ఫుడ్ పెడుతున్నారా అని చనువుగా దుర్గతో మాట్లాడుతున్న సిరిని చూసి మరోసారి ఆశ్చర్యపోతుంది మౌని. పెడుతున్నాను తల్లి, మమ్మీకి త్వరగా నయమైపోతుంది. నువ్వు అసలు అల్లరి చేయకూడదు అని ఎంతో ప్రేమగా సిరితో మాట్లాడుతున్న దుర్గని అలాగే చూస్తూ ఉండిపోతుంది మౌని. కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పి, సుభద్రమ్మ, నేను మౌని దగ్గర ఉంటాను, మీరందరూ వెళ్ళండి అని చెప్తుంది. సరేనని అందరూ ఫ్రెష్ అవ్వడానికి ఇంటికి వెళ్తారు. సుభద్రమ్మ మౌని దగ్గరగా చైర్ వేసుకుని కూర్చుని తన చేతులు పట్టుకుంటుంది. మౌని, అమ్మమ్మ, పిన్ని, నాన్న ఎప్పుడు వచ్చారు? ఎలా వచ్చారు? నేను ఇక్కడున్నానని వాళ్ళకి ఎలా తెలిసింది? అసలు నన్ను హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ చేశారు అని వరుసగా ప్రశ్నలు అడుగుతుంది. వాళ్ళు నిన్న వచ్చారు. వాళ్ళు రావడానికి కారణం ప్రశాంత్. నీకు నిన్న సాయంత్రం సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఈలోగా అతను ఇంటికి వచ్చేసరికి నువ్వు బెడ్రూమ్లో కింద పడిపోయి కనిపించావట. ఏమైందోనని వచ్చి చూసేసరికి తలంతా రక్తం కారుతుందట. వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చి నిన్ను జాయిన్ చేశాడు. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. మరి కాసేపు ఎవరూ చూడకుండా గనక ఉండిపోతే నువ్వు కోమాలోకి వెళ్ళిపోయేదానివని డాక్టర్ చెప్పారు. చాలాసేపటి వరకు తను మాత్రమే ఇక్కడ ఉన్నాడు. తరువాత మాకు అందరికీ విషయం చెప్పాడు. విషయం తెలిసిన మాకు ఎవరికి కాళ్ళు చేతులు ఆడలేదనుకో. పాపం ప్రశాంత్ అయితే నీకు ప్రమాదం తప్పిందని తెలిసే వరకు డోర్ ముందు నించునే ఉన్నాడు అంటారు సుభద్రమ్మ గారు. ప్రశాంత్ పేరు వినగానే ముఖం పక్కకు తిప్పుకుంటుంది మౌని. మౌని, నీ అమ్మా నాన్న తిరిగి నీ దగ్గరికి వచ్చారు. మీ నాన్న తన పంతం వదిలి నీతో మాట్లాడుతున్నారు. ఇంకా ఎందుకు నీలో ఈ పంతం? అంతా బాగుంది కదా. ఇన్ని నెలల నుండి చూస్తున్నాను. ప్రశాంత్ చాలా మంచివాడు. ఒకప్పుడు తప్పే చేసి ఉండొచ్చు, కానీ
తప్పని తెలుసుకుంటూ అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు? పాతవి మర్చిపోయి కొత్త జీవితానికి నాంది పలుకు. ఇద్దరూ సంతోషంగా ఉండండి. ప్రశాంత్ తల్లిదండ్రులు కూడా మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటారు. ఆవిడ మాటలకి ఆలోచిస్తూ ఉండిపోతుంది మౌని. మౌనిని పడుకుని రెస్ట్ తీసుకోమని చెప్పి ఆవిడ కూడా బయటకి వెళ్ళిపోతారు. మౌని ఒక్కతే ఆలోచిస్తూ ఉంటుంది. తనకి అంతా లీలగా గుర్తొస్తుంది. సిరిని స్కూల్లో దించిన తరువాత ఆ రోజు ఉదయం నుండి తన తల్లి తండ్రి గుర్తుకొస్తారు. తండ్రి తనని చూసి కూడా చూడలేనట్టు వెళ్ళిపోవడం తను ఏమాత్రం అతని కోసం బాధపడుతూనే ఉంటుంది. ఇంకా ఎప్పుడు మీరు నన్ను అర్థం చేసుకుంటారు నాన్న అంటూ అలాగే ఆలోచిస్తూ ఉన్న తను దాహంగా అనిపిస్తుంటే నీళ్లు తాగుదామని లేచి నిలబడుతుంది బెడ్ మీద నుండి. తలంతా భారంగా అనిపిస్తూ కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే దగ్గరలో ఉన్న కబోర్డ్ పట్టుకోబోతుంది. కానీ ఈలోగానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. పక్కనే ఉన్న సోఫా ఎడ్జ్ బలంగా తన తలకి కొట్టుకోవడంతో తలనొప్పి తెలుస్తుంది. కానీ కళ్ళు తెరవలేక అలాగే పడిపోతుంది. అదంతా గుర్తు చేసుకున్న మౌని అంటే ఆ తరువాత ప్రశాంత్ వచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడా అని అనుకుంటూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.